ஜோதி தனி பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னாணயம்பலத்தே ఎల్లాం వల్లాన్ తనయే ఏత్తు. అమ్మ మొన్నటి వరకు ఏమైంది, సెకండ్ పార్ట్ వరకు అయింది అనుకుంటాం. అందులో ఏదిరా అంటే ఇప్పుడు థర్డ్ స్టార్ట్ చేయాలి. ఆకలి హత్య అనున్నది ఇహలోక ఆనందమును పరలోక ఆనందమును మహానందమును మూడింటిని ఆటంకపరచును. అందువలన వీటిని మొట్టమొదటి ఆటంకము అని చెప్తారన్నమాట. ఇవి ఏమిరా అంటే ఆకలి హత్య అన్నది మూడు రకమైన ఇహలోక ఆనందం పరలోక ఆనందం మహానందము. ఈ మూడింటిని ఆటంకపరుస్తుంది. ఈ మూడింటిని గురించి మనము లాస్ట్ క్లాస్లోనే తీసుకున్నాము. అట్లాగే రోగము భయము ఆపద దాహము అన్నది పరానందమును కొద్దిగా ఆటంకపరచడం వలన మధ్యమ ఆటంకము అని చెప్పగలరు. ఏది? రోగము భయము ఆపద దాహము. అదే కోరిక లేదా ఇచ్ఛ అన్నది ఇహలోక ఆనందమును కొద్దిగా ఆటంకపరచడం వలన కట్టగడపట్టి ఆటంకముగా, అంటే దాన్ని తీసుకోవలసిన అవసరం కూడా లేదు. అన్ని కోరికలు నెరవేరుతున్నాయా మనకు? లైఫ్ లాంగ్ నెరవేరదు. కొన్ని కోరికలకు 10 ఏళ్ళు అవుతాయి, కొన్ని కోరికలు 20 ఏళ్ళు అవుతాయి, కొన్ని కోరికలు నెరవేరకనే పోతాయి. కాబట్టి దానివల్ల ఎటువంటి నష్టము మనకు జీవితంలో కలగదు. కాబట్టి అది దాని యొక్క ఆటంకము పెద్దగా ఉండదు మన జీవితంలో. కాబట్టి దాన్ని కట్టగడపట్టి ఆటంకముగా చెప్పుకుంటాము. తర్వాత జీవకారుణ్యం యొక్క లక్షణం ఏది అనగా, ఇతర జీవుల ఎడ ఆకలి హత్యల్లో దేని వలన కారుణ్యం కలుగునో దాని వలన ఆ జీవులు బాధపడకుండా ఆ బాధను పోగొట్టుటకు ప్రయత్నం చేయుటయే జీవకారుణ్యం యొక్క లక్షణమని గ్రహించవలేను. ఇతర జీవుల ఎడల ఆకలి హత్యల్లో దేని వలన కారుణ్యం మనకు కలుగుతుందో దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయమంటాడు. మన కితన్ కిన్నం హత్యకు అనే పరిస్థితికి వచ్చాడు అనుకుందాం. అప్పుడు ఆకలి కూడా మర్చిపోతాం అన్నమాట. ఫస్ట్ అతన్ని ఎలా కాపాడాలి అనే దానికి పోతాం కదా. కాబట్టి ఇక్కడ అటువంటి దాన్ని ఇక్కడ నోట్ చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ రెండిట్లో నీకు ఏది ఇంపార్టెన్స్ ఎంత వస్తుందో దాంట్లో నుండి అతన్ని కాపాడాలని నువ్వు తీసుకునే అన్ని రకములైన ఏర్పాట్లు దీనివలన ఆ జీవి బాధగా పడకుండా ఉండేదానికి తీసుకునే నీ ఏర్పాట్లను జీవకారుణ్య ఏర్పాట్లు అని అంటారు. కాబట్టి జీవకారుణ్యం మనకు హత్య వలన కలగవచ్చు, హత్య నుండి కాపాడు కలగవచ్చు, ఆకలి నుండి కాపాడు కూడా కలగవచ్చు. ఈ రెండిట్లో ఏది ఇంపార్టెన్స్? ఒకటి ఏమి లేదు, మామూలు డేస్లో ఆకలి తీర్చుటే ప్రధానంగా తీసుకోవచ్చు. జీవకారుణ్యం యొక్క ప్రయోజనం అనేది ఏమి అనగా, జీవులకు ఆనందం కలిగించుటయే దాని ప్రయోజనం. వేరే చాలా సింపుల్. జీవులకు ఆనందం కలిగించుటయే జీవకారుణ్య లక్షణము. ఇది నెక్స్ట్ ఇంతవరకు 2 భాగములైనవి. ఇంకా 3వ భాగం అన్నమాట. జీవకారుణ్యమైన ఆత్మవిచారం కలుగుటకు కారణం ఏది అనగా, జీవులందరూ ఒకే విధమైన భగవంతుని ప్రకృతి నిజ ఏకాత్మ స్వరూపులై భగవంతుని శక్తి వలన భూత కార్య దేహములలో వచ్చిన వారైనందున జీవులందరూ ఒక తెగకు చెందిన వారగుదురు. మనం ఏ రకంగా వచ్చాము? అందరూ మనుషులు ఫస్ట్ అందరు మనుషులు ఎలా వచ్చాము? అంతకుముందు ఈ పరమాకాశంలో చిన్న అణువులుగా ఉన్న వాళ్ళకి ఈ దేవదేవుడు మనల్ని ఏం చేశాడు? వాటికి ఫస్ట్ ఒక దేహాన్ని ఇచ్చాడు. దేహాన్ని ఇచ్చి తర్వాత దాంట్లో చైతన్యాన్ని ప్రాణాన్ని పోసి చైతన్యాన్ని కలిగించి నువ్వు జీవించురా అన్నాడు. ఆ జీవనం మొదటి నుండి పరిణామ కార్యక్రమంలో స్టార్ట్ అవుతుంది అన్నమాట.
పరిణామ కార్యక్రమంలో స్టార్ట్ అయ్యి కొద్ది కొద్దిగా పైకెక్కి మనస్సు కలిగిన మనిషిగా మనము పుట్టి ఉన్నాము. మనస్సు కలిగిన మనిషిగా పుట్టి అందరూ ఆ రకంగా వచ్చిన వాళ్లే కదా. అటువంటప్పుడు మనము ఏకాత్మ స్వరూపులము అనే దానిపైన మనకు ఆ భావన ఎందుకు డిఫరెంట్గా వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సాధారణంగా రావాలి. ఒక మనిషి బాధపడుతుంటే ఆ రక్త సంబంధం లేని వాళ్ళు కూడా ఆ బాధని చూసి సాధారణంగా వీరు కూడా బాధపడాలి. కానీ ఇక్కడ ఏమరా జరుగుతూ ఉంది అంటే, అలా కొంతమంది స్పందిస్తారు, కానీ చాలా మంది స్పందించరు. కారణం ఏమరా అంటే, అది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఈ సోదరుల్లో ఒకరు ఒక ఆపద వలన దుఃఖించుతున్నారని చూసినప్పుడు, విన్నప్పుడు, వారి దేహము తమ సహోదర దేహముని తెలుసుకున్నప్పుడు మరి ఒక సోదరునికి ఆత్మ విచారం కలుగుట దేహభావం వలన అని తెలుపునట్లు, ఒక జీవుడు ఒక ఆపద వలన దుఃఖించుటను విన్నప్పుడు తెలుసుకున్నప్పుడు ఆ జీవుడు తమ ఆత్మ కుటుంబము చెందిన వారిని తెలుసుకున్న మరి యొక్క జీవుడికి ఆత్మ విచారం కలుగుట ఆత్మ యొక్క హక్కు అని తెలుసుకునవలెను. ఒక జీవుడు ఇంకొక జీవులకు బాధ కలిగినప్పుడు అది అతను కలిగిన బాధ అని తెలుసుకొని ఇతను కూడా దుఃఖిస్తూ అతన్ని ఎలా కాపాడాలా అని అనుకుంటూ ఆ కాపాడే పరిస్థితిని తీసుకుంటాడు. కాబట్టి ఆ దీని ఎందుకురా అంటే, అందరూ ఒక ఆత్మ నుండి వచ్చిన వాళ్ళమే, ఒక శక్తి నుండి ఆత్మశక్తి నుండి వచ్చిన వాళ్ళమే అని ఆ తోచుట వలన ఒకరికొకరు పరోపకార బుద్ధితో సహాయం చేసుకుంటూ ఉంటాము. ఇది ఫస్ట్ ఇది అన్నమాట. దీంట్లో ఏదిరా అంటే, జీవులు దుఃఖపడిన ఇప్పుడు దీంట్లో అందరూ దుఃఖపడేటప్పుడు లేదా ఒకరిద్దరు దుఃఖపడేటప్పుడు అందరి మనసు స్పందించదు. అది ఎందుకు అట్లా అనేసి రెండవ క్వశ్చన్ వేస్తున్నారు. అది ఏదిరా అంటే, జీవులు దుఃఖపడటం చూచినప్పుడు కొందరు జీవులు జీవకారుణ్యం లేకుండా కఠిన చిత్తం గలవారై ఉండుట ఎందువలన అనగా, దుఃఖపడే జీవులు తమ జాతి వారనియు దుఃఖపడుతున్నారనియు దుఃఖపడుతారనియు తెలుసుకునదగిన ఆత్మజ్ఞానము అనే నేత్రములు అజ్ఞాన మలినము వలన కాంతిహీనమగుట వలన వాటి ఉపకారకరణములైన మనస్సు మొదలైన ఉపనయన సాధనములు అద్దములు ప్రకాశమును ప్రతిఫలించలేక మందముగా లావుగా ఉన్నందువలన గ్రహించలేరు. అంటే మలినము ఎక్కువగా చేరిపోయి, కర్మ మలినము అనుకుందాము, పాప మలినము అనుకుందాము, అన్నీ కూడా ఈ మలినము మనస్సు అనే అద్దములో బాగా ఎక్కువగా చేరిపోయినందువలన ఏమవుతుందిరా అంటే, ఇంకొక జీవి దుఃఖించినప్పుడు ఆ దాన్ని చూసినప్పుడు లేదా విన్నప్పుడు మామూలుగా ఉన్న జీవి దాన్ని పట్టించుకోడు. కారణం ఏమరా అంటే, ఇతనికి ఆ మలినము ఫుల్లుగా పట్టి ఉన్నది. అది మనము అతను ఒక దీంట్లో వచ్చిన వాళ్ళము. అట్లనే ఆ భావన ఇతనికి రాని దానికి కారణం ఏదిరా అంటే, ఆ మలినము ఇతనికి ఎక్కువగా ఉండేదాని వల్ల అతను దాన్ని కేర్లెస్ గా వెళ్ళిపోతాడు. అదే కొద్దిగా గమనించండి, కొంచెం దయాస్వరూపులు దగ్గర పోయి అన్ని పనులు కొద్దిగా అన్నీ కాకపోయినా కొంతైనా చేయగలరు. కొంతమంది దాన్ని పట్టించుకోరు, వాళ్ళ పాటుకు చూస్తున్నట్టు పోతా ఉంటారు. కొంతమంది పట్టించుకుంటారు. ఒక యాక్సిడెంట్ అయింది అనుకుందాం. ఆ యాక్సిడెంట్ లో ఏమరా అంటే ఒకడు పడిపోయి ఉంటాడు. చాలా మంది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక 10 మంది మాత్రం అట్లా గుమికూడి వాడికి వెంటనే వాటర్ హీటర్ తెప్పించి ఆ మొహంలో వచ్చేసి అతను తాగిపిచ్చి కొంచెం 108 ఫోన్ చేసి ఏదో చేసి కొంతమంది చేస్తున్నారు. ఆ చేసే వాళ్లకు ఉన్న ఆ పరోపకార బుద్ధి మిగతా వాళ్లకు అందరికీ ఎందుకు లేదు అంటే, వాళ్ళ యొక్క మనస్సు కొద్దిగా త్రుప్పు పట్టి కొంచెం మురికితో ఉన్నది కాబట్టి వారికి ఇది అద్దం వలె వాళ్ళ యొక్క పరోపకార బుద్ధి ప్రకాశించలేదు. కాబట్టి వాళ్ళు దగ్గర పోయి వాళ్లకు ఎటువంటి
ఉపకారము చేయటం లేదు. అర్థమైందా? ఇప్పుడు అద్దంలో కొద్దిగా మురికి ఉంటే కరెక్ట్గా కనిపించదు. ఆ రకంగానే వారి మనసులో ఆ తృప్తి పట్టి ఆ రకంగా కొద్దిగా ఉండేదాని వల్ల వాళ్ళు దాని గురించి పట్టించుకోరు. కఠినాత్ములుగా ఉండేదానికి కారణం కూడా అదే. అట్లనేది మనం తెలుసుకోవాలి. అయినచో ఈ ఆత్మవిచారం అనే జీవకారణమునకు శక్తి ఎచ్చటి నుండి లభించును అంటాడు. ఇటువంటి జీవకారణం కలుగుతూ ఉండేదానికి కారణం ఏమిరా అంటే, కారణాన్ని ఈ రకంగా ఉండేదాని వల్ల ఈ జీవకారణమునకు శక్తి అనేది ఎక్కడి నుండి వస్తుంది అంటాడు. ఆకలి, రోగము, హత్య మొదలైన ఆటంకములలో దేని వలన జీవకారుణ్యం కలిగినదో ఆ ఆటంకమును తొలగించిన తరుణములోనే ఆ స్థలమునందే ఆ జీవకారుణ్యమునకు శక్తి కలిగినని గ్రహించవలేను. మనం కానీ కొంచెం ముందుగా అంటే వెంటనే మనకు ఈజీగా తోచిన పని మొదట చేయనప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆ రెండవ పని చేసేదానికి కూడా మనకు మన మనసు అక్కడ ఉప్పొంగుతుంది అన్నమాట. కాబట్టి ఆకలి, రోగము, హత్య, ఆకలికి అంత అన్నం పెట్టే లోపల వాడికి ఏదైనా రోగము, అయ్యా ఈ రోగంతో బాధపడుతున్నా, ఆకలి ఏమో తీరింది కానీ అన్నం లోపల పోయిందే, కడుపు నొప్పి ఓవర్గా ఉంది, ఏం చేయాలా, అది గ్యాస్ట్రికా ఇంకొకట అనేది ఉంటే వీలైనంత వరకు మాత్రం తనకు తెలిసినట్టు లేదా మెడికల్ షాప్లో అడిగో అన్టైంలో అయితే లేదా ఒక డాక్టర్ దగ్గర పిలుచుకుపోయి ఏదో చేసి అతన్ని ఇది ఒక్కొక్కటికి 1 by 1 అన్నీ తీర్చగలరు. అంత మాత్రము ఓపిక అతనికి ఆ శక్తి ఉండగలగాలి. అది ఉంటే ఆ పని కూడా చేయగలరు. కానీ అది కూడా చూసి నేను ఎక్కడ పోయేదయ్యా అంటనేసి అంటే సహృదయం కలిగి చేయలేని పరిస్థితిలో చేయలేరు, అది వేరే కథ. కానీ అన్నీ ఉండి చేసే దాంట్లో కొంచెం మందంగా బయటనే ఉండి చూసే వాళ్ళకి పైన చెప్పినట్లు ఏమరా అంటే అది కొద్దిగా మనసు కొంచెం మలినమై ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా దీన్ని పాసాన్ని ప్రదర్శించలేరు. ఇప్పుడు కొద్దిగా ఉన్నట్టుండి అన్ని విషయంలోనూ మనం ఒకడు మనకు బీదవాడు ఒక ఫ్రెండ్గా ఉంటాడు, ఉన్నటువంటి వాడిని పైకి తెచ్చేయలేము. కొద్దిగా మనం హెల్ప్ చేస్తూ వాళ్ళకి కొంచెం వాళ్ళు అప్వాడికి వచ్చేటట్టు మనము ఒక పరిస్థితిని ఏర్పాటు చేయగలము. దానికి ముందు ఏదైనా అంటే చిన్న చిన్న పనుల్లో చిన్న చిన్న విషయంలో మన యొక్క వాళ్ళకి ఆ జీవకారణంతోనే వాళ్ళకి హెల్ప్ చేస్తూ రావాలి. అట్లా చేస్తూ వచ్చినప్పుడు మనలోని మురికి కొద్దిగా తగ్గి మన ప్రకాశవంతముగా వెలిగే పరిస్థితికి వస్తాము. తర్వాత అందువల్ల జీవులకు ఆకలి, హత్య, రోగము మొదలైన వాటి వలన కలిగే దుఃఖములన్నీ మనస్సు, నేత్రములు మొదలగు కర్ణేంద్రియముల అనుభవమే గాని ఆత్మ యొక్క అనుభవం కాదు. అందువలన జీవకారుణ్యం వలన విశేషమైన ప్రయోజనము లేదు అను వారికి జవాబు ఏమి అని అడుగుతున్నాడు. ఇది ఫస్ట్ జీవకారుణ్య ఫస్ట్ చాప్టర్లోనే వచ్చింది. దీనికి ఆన్సర్ కూడా అదే ఆన్సరే ఇక్కడ కూడా వస్తుంది అనమాట. ఏదిరా అంటే ఈ దేహమునందు ఆత్మయు జ్ఞానమునకు జ్ఞానమై ఉన్న భగవంతుని స్వరూపము తప్ప కరణములు, ఇంద్రియములు మొదలైన మిగిలిన తత్వములన్నీ మూఢమైన ఉపకరణములే గాని జ్ఞానము కలిగిన ఆత్మలు కాదు. ఇవన్నీ ఉపకరణములు అంటాడు. ఈ ఉపకరణముల వల్ల కరణములు, ఇంద్రియములు ఇవన్నీ కూడా మనస్సు కూడా ఒక ఆత్మ యొక్క ఉపకరణము కాబట్టి వీటిల్లో ప్రతిఫలిస్తుంది ఆత్మ యొక్క బాధలు కానీ సంతోషం కానీ. అంతేగాని అనుభవించేది ఆత్మయే. ఆత్మ యొక్క వీటికంతా ఆ అనుభవం లేవు. చాలా మంది మనస్సుకే అనుభవము అని అనుకుంటున్నారు. వాళ్ళంతా ఆత్మ లేదు అనేవారు మనస్సును ప్రధానంగా చూసుకుంటారు. కానీ యాక్చువల్గా మనస్సు అనేది పర్మనెంట్ కాదు అని తెలుసుకుంటే ఆత్మ అనేది పర్మనెంట్ అన్నప్పుడు మనిషి ఎట్లా నేను అంటే ఏం చెప్తాడు, నా ఆత్మ అంటాడో నా మనస్సు అని అనడు. ఎందుకంటే మనిషి చనిపోతే మనసు పోతుంది కానీ ఆత్మ మాత్రం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పర్మనెంట్ ఏదిరా అంటే పర్మనెంట్ జీవి ఆత్మనే. ఆ ఆత్మలో ఏవరా అంటే ఆత్మ యొక్క ఉపకరణమే మనస్సు, నేత్రములు అన్నీ కూడా. వాటిల్లో ఆత్మ యొక్క బాధ కానీ సంతోషం కానీ ప్రతిఫలిస్తుంది. ఆ ప్రతిఫలముకి ఏదిరా అంటే ఎటు చేస్తే ఆ
సంతోషము ఓకే, సంతోషిస్తూ ఉంటుంది. అదే గాని బాధ అంటే ఆ బాధను ఎలా పోగొట్టుకోవాలనో ఆ పోగొట్టుకునేదానికి ఇవి ప్రతిబింబంగా ఇవి ఉంటాయి. దానిపైన ఏం చేయాలనో అది చేసి ఆ బాధలను పోగొట్టుకుంటారు అన్నమాట. మూఢమైన ఉపకరణంలే గాని జ్ఞానం కలిగిన ఆత్మలు కాదు. అందువలన ఆత్మలు అనుభవించినే గాని మూఢమైన తత్వములు అనుభవింపచాలదు. ఏ మంచి చెడు, ఏ సంతోషము గాని దుఃఖము గాని ఈ మూఢమైన తత్వములు అయిన మనస్సు గాని ఇంద్రియములు గాని అనుభవించదు. మనస్సు మొదలైన కరణములు, నేత్రములు మొదలైన ఇంద్రియములు జీవుని యొక్క జీవితమునకు భగవంతుని కృప వలన కట్టబడిన చిన్న గృహము యొక్క ఉపకరణములే అగును. ఒక ఇల్లు అట్లనేది ఒక జీవి నివసించేదానికి ఉండేదే గాని ఆ ఇంటికి ప్రాణం గాని ఇంకొకటి గాని ఉండదు. ఆ ఇంటి లోపలి జీవికే ప్రాణం ఉంటుంది. ఆ రకంగానే గృహంలో నివసించే భగవంతుని కృప వలన కట్టబడిన చిన్న గృహం యొక్క ఉపకరణములే ఆ ఇల్లుగా అంటే ఇంద్రియములు గాని మనస్సు గాని ఉంటుంది. సుఖదుఖములలో గృహంలో నివసించేవారు అనుభవించుదురు గాని గృహోపకరణములైన మట్టి, రాయి, మాను, అగ్ని, నీరు మొదలైనవు అనుభవించదు. కిటికీ గాని, డోర్ గాని, గోడ గాని ఇంకోటి గాని అనుభవించదు. అది ఆ లోపల ఉండే మనుషులే అనుభవిస్తారు. మరియు మురికి వలన కాంతిహీనమై ఉన్న ఉపనయములైన అద్దముల వలన చూసే కన్నులు దుఃఖమయమైన విషయములను చూచినప్పుడు కన్నీటిని వర్షించినే గాని అద్దము కన్నీరు కార్చదు. ఇప్పుడు మనం అద్దం వేసుకున్నాం అంటే లోపల యొక్క మన కనుపాప క్లారిటీ ఏజ్ అయిన కొద్దీ మనకు ఈ రకమైన లేదా ఒక కంటి రోగముల వల్ల కూడా ఇవి వస్తూ ఉంటుంది. కాబట్టి దీని వల్ల మనకు కన్నులు దుఃఖమయమై ఉంటాదన్నమాట. ఆ దుఃఖాన్ని అనుభవించేది ఓన్లీ కన్నులే గాని అర్థము కాదు అనేసి ఉదాహరణకి చెప్తున్నారు. ఆ రకంగా లోపల మన యొక్క బాధను అనుభవించేది ఆత్మనే గాని పై మనస్సు గాని మనస్సు ద్వారా ఉన్న ఉపకరణమైన కన్నులు గాని అనుభవించదు, కానీ ప్రతిఫలిస్తుంది. ఈ డిఫరెన్స్ దయచేసి బాగా తెలుసుకోండి. అందువలన ఆత్మదృష్టికి ఉపనయములైన మనస్సు మొదలైన ఉపకరణములు అనుభవింపజాలవు. ఒక జీవునికి సుఖము కలిగినప్పుడు మనస్సు సంతోషించును, దుఃఖము కలిగినప్పుడు మనస్సు చలించును. అందువలన సుఖ దుఃఖములను మనస్సు అనుభవించును కదా. అనగా అద్దముతో నిర్మించబడిన గృహంలో నివసించే గృహస్థుడి యొక్క దేహ స్వరూపము అలసట ఆ గృహంలో ప్రతిఫలించి బాహ్యములో కనిపించులాగున నేత్రములలో కనిపించే సంతోషము, బాధ, నేత్రము మొదలైన ఉపనయనములో ప్రతిఫలించి బాహ్యంగా కనిపించులాగున సుఖ దుఃఖముల వలన ఆత్మలో కలిగే సంతోషము, బాధ కన్నులు మొదలైన కర్ణేంద్రియాల్లో ప్రతిఫలించి బాహ్యంగా కనిపించును. మరియు ఒక ఇంటి యందు ఉంచబడిన దీపము ప్రకాశవంతంగా వెలుగునప్పుడు ఆ గృహము మరియు ఆ ఇంటిలోని ఉపకరణములు మిక్కిలి స్పష్టంగా కనిపించును. ఆ దీపం యొక్క కాంతి మసకబారినప్పుడు గృహము వాటిలోని వస్తువులు సరిగా కనిపించదు. అందువలన సుఖ దుఃఖములను మనస్సు అనుభవించదనియు ఆత్మకు మాత్రమే అనుభవించుటకు కర్ణేంద్రియములు ఆత్మకు సహాయపడునని తెలుసుకునవలేను. ఇక్కడ వచ్చి మనస్సు నిర్మలంగా, మనస్సు క్లియర్గా, మురికి లేనిదిగా ఉన్నప్పుడు అన్ని విషయములు అంటే సంతోషం కానీ దుఃఖం కానీ దీనికి దాని యొక్క ఆత్మ అనుభవించే సంతోష దుఃఖము క్లియర్గా ప్రతిఫలిస్తుంది మనసులో. ఆ మనస్సు అనేది దీపము తక్కువ ప్రకాశంతో వెలిగితే ఎలా ఆ చీకటి ఆ వెలుగులో తక్కువ వెలుగులో కొన్ని వస్తువులు కనిపించదో ఆ రకంగా ఆత్మ యొక్క అన్ని సుఖ దుఃఖములు మనసులో ప్రతిఫలించదు అని కూడా అంటాడనమాట. కాబట్టి
ఆ ఆత్మ తన సుఖ దుఃఖములను ప్రతిఫలించేదానికి ఒక కారణముగా మాత్రమే మనసు ఉంటుంది, ఇంద్రియములు ఉంటుంది. అందులో క్లారిటీ ఎక్కువగా ఆ మనసులో కానీ ఉంటే, అంటే మనసు మురికి లేనిదై ఉంటే మొత్తము దాంట్లో ఆనందం గాని దుఃఖం గాని క్లియర్గా మన నేత్రంలో ప్రతిఫలిస్తూ దాని వలన ఆ జీవి యొక్క ఇది బాధలు బయట తెలుస్తుంది. లేదంటే అది తక్కువగాను ఉంటుంది అంటాడు. భగవంతుడు సృష్టించిన జీవులలో అనేకులు ఆకలి, హత్య, రోగము మొదలైన వాటి వలన ఎందుకు బాధపడుచున్నారు? ఆ విషయం తెలుసుకుని వలన గత దేహంలో జీవగారుని సచ్చీలతను కలిగి ఉండక కఠిన మనస్కులై దుర్మార్గంలో నడిచినందువలన భగవంతుని ఆజ్ఞానుసారము ఆకలి, రోగము, హత్య మొదలగు వాటి వలన బాధపడుచున్నారని గ్రహించవలేను. ఇది పూర్తిగా కర్మ దీన్ని అనుసరించిందనమాట. కర్మయోగము ఏమరా అంటే యాక్చువల్గా వీటికి వేరే ఎన్నో కారణములు ఉన్నా మెయిన్ కారణంగా దీన్నే చెప్తున్నాడు అనమాట. గత జీవితములో జీవగారుణ్య సచ్చీలతను కలిగి ఉండక కఠిన మనస్కులై దుర్మార్గంలో నడిచి ఉన్నందువలన భగవంతుని ఆజ్ఞానుసారంగా ఆకలి, రోగము, హత్య మొదలగు వాటి వలన ఇప్పుడు బాధపడుచున్నారు. ఎందుకంటే ఆ విధి విధానం వల్ల అతనికి ఆ జీవికి సాధారణంగా జ్ఞానం కూడా పనిచేయదు, కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఏదైనా అతనికి ఒక లక్ ఏర్పడాలా, ఒక దీంట్లో నుండి ఎస్కేప్ కావాలంటే, ఆపద నుండి ఎస్కేప్ కావాలంటే ఆ టైంలో తగిన జ్ఞానము విధివశాత్తు సరిగా పనిచేయదు. కారణం ఏమరా అంటే అతను కర్మానుసారము ఇంతకు ముందు పోయిన జన్మ కావచ్చు లేదా ఈ జన్మలో కావచ్చు ఆ ఇది అతనికి వచ్చి అక్కడ అడ్డుపడి అతని యొక్క అదృష్టానికి బ్రేక్ వేస్తుంది. అందువల్లనే ఇటువంటివి జరుగుతుంది అంటాడు. గత దేహము ఉంది అనుటకు ఎట్లు అనగా ఒక ఇంటిలో బాడుగా ఇచ్చి నివసించుటకు వచ్చిన గృహస్థుడు అంతకు ముందు ఉన్న వేరొక ఇంటికి బాడుగా ఇచ్చి నివసించి ఉండుననియు, గృహము లేకుండా జీవించి ఉండడనియు, తర్వాత నివసించిన ఇంటిలో ఏదేని సమస్యలు ఉత్పన్నమైనా మళ్లీ వేరొక ఇంటికి వెళ్ళుననియు, తన కోసం గృహమును స్వయంగా నిర్మించుకునిన ముందులాగా బాడుగా ఇచ్చి నివసించడు అనియు, ఈ దేహములో ఆహారమునే బాడుగా ఇచ్చి జీవించున్న జీవుడు ఇంతకు ముందును ఈ విధముగా ఆహారమునే బాడుగా ఇచ్చి జీవించుననియు, ఈ దేహంలో సమస్యలు ఏర్పడితే వేరొక దేహమునకు వెళ్ళుననియు, తన కోసం స్వతంత్రమైన శాశ్వతమైన నిత్యమైన కృపాదేహమును పొందితే వేరొక దేహమునకు వెళ్ళడనియు నువ్వు తెలుసుకునవలయను. అంటే దీంట్లో ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది ఇన్ని రోజుల మన క్లాసెస్ ట్రైనింగ్ వల్ల. ఒక దేహము ఈ రోజు ఈ దేహంలో మనం ఉన్నాము అంటే దీనికి తగిన బాడుగా మనం ఇస్తున్నాము. రోజుకు 3 పూట్లు అన్నమో టిఫనో ఏదో సంథింగ్ ఆ కడుపు నిండేదానికి ఇస్తున్నాం. కాబట్టి ఈ జీవి ఈ ఆత్మ ఈ దేహంలో ఉంటూ ఉన్నది. ఇది మనం పుట్టుటకు ముందు ఎక్కడ ఉండింది అంటే ఇంకొక దేహంలో ఉండి ఉంటుంది. అక్కడ కూడా ఇదే టైప్లో రెంట్ ఇచ్చే ఉండి ఉంటుంది. ఆ దేహం నాకు ఇంకా ఆ దేహంలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి అది ఇప్పుడు కొత్త దేహమని ఇంకొక దేహంలో ప్రవేశించున్నది. ఇక్కడ కూడా దానికి రెంట్ ఇస్తూ ఉంటేనే ఆ దేహంలో దానికి ప్లేస్ ఉంటుంది, లేకపోతే ఆ దేహంలో కూడా ప్లేస్ ఉండదు. ఇక్కడ నుండి ఈ దేహము సరిలేదు లేదా టైం అయిపోయింది అన్నట్టు ఉంటే ఇంకొక దేహానికి అది పోతూ ఉంటుంది. ఏది ఆత్మ. ఆ రకంగానే ఇప్పుడు ఇంకొక దీనికి పోతే ఉండే ఈ పర్మనెంట్ గా మనము ఒక ఇల్లు మనం కట్టుకుంటే తప్ప ఎట్లా బాడుగా ఇంట్లో మనము ఒక ఇంట్లో ఉండి ఇంకో ఇంటికి మారుతూ ఉంటామో ఆ రకంగా సొంత ఇల్లు కట్టుకునేంత వరకు మనము ఇట్లా మారుతూ ఉండవలసిందే. ఆ సొంత ఇల్లు కట్టుకో అనేదే ఇక్కడ
వల్లలార్ గారి టోటల్ ఇదనమాట అభిప్రాయము. అది కట్టుకునేదానికే మనకు ఈ దేహాన్ని దేవుడు ఇచ్చిండాడు కాబట్టి అది కట్టుకోండి, ఈ రకంగా పోతే మీరు కట్టుకోగలరు అటనేసి ఆయన మార్గాన్ని నిర్దేశించున్నారు. ఆ ప్రకారంగా మనము స్వతంత్రమైన, శాశ్వతమైన, నిత్యమైన కృపాదేహమును పొందితే వేరొక దేహమునకు వెళ్ళడనియు తెలుసుకునవలెను. వెళ్ళవలసిన అవసరం లేదు అని తెలుసుకోవాలి. కొందరు గత దేహము ఉందనుట, తర్వాత వేరు దేహమును పొందుట లేదనియు, ఇప్పుడున్న దేహం నశించిన దేహియు నశించును అని కొందరు, మరియు మోక్షం పొందునని కొందరు, పాపపుణ్యములను ఏకకాలంలో అనుభవించుననియు మరికొందరు, దేహము లేకుండా దేహము నశించినట్లే ఉండుననియు పలు విధములుగా తెలుపుదురు. అది ఎందువలన అనగా, వారు దేహమే ఆత్మ అనియు భోగమే ముక్తి అనియు వారు అనుసరించే మత విశ్వాసములకు సంబంధం కలిగి ఉండుటచే మూఢమైన దేహములో జ్ఞానము అనే ఆత్మ ఒకటి ఉన్నదనియు, వానికి బంధ విముక్తి ఉన్నదనియు, ముక్తి పొందినంత వరకు బంధ వికల్పముల వలన వేరువేరు దేహములను పొందుననియు, ప్రత్యక్ష అనుభవ ప్రమాణముల ద్వారా సత్యమును గ్రహింపలేని వారనియు, వారి ఉద్దేశములకు ప్రమాణము, యుక్తియు, అనుభవము లేదనియు గ్రహించవలెను. వాళ్ళు తరచి చూడలేదు. ఇప్పుడు ఒక్కోసారి చిన్న డిస్కషన్లు కొంతమంది అదర్ రిలీజియన్స్ తో చేస్తే ఏం చెప్తారంటే, చచ్చిపోయినాక అంతే అంటాడు. సరే నువ్వు ఎక్కడ పోతావురా అంటే, అక్కడ ఒక పెద్ద డూమ్ ఉంది, ఆ డూమ్ లో తీసిపోయి దేవుడు మొదటి పెడేస్తాడు. జడ్జిమెంట్ డే వరకు ఆ డూమ్ లో ఉంటాం. జడ్జిమెంట్ డే అయినాక ఏమే చేస్తారు, స్వర్గానికో నరకానికో పంపిస్తాడు. స్వర్గం నరకము కూడా ఎప్పుడు అనుభవిస్తూ ఉంటావా, అది అయిపోతే ఏం చేస్తావు అంటే, నిజంగా వాళ్ళల్లో అంటే అందరూ ఖురాన్ పూర్తిగా చదివినారు లేదా బైబుల్ చదివినారు. మనం కూడా అన్ని పురాణాలు లేదా భగవద్గీత ఇంకొకటి ఏదైనా చదివినాము అంటే లేదు. పెద్దవాళ్ళు చెప్పింది మాత్రం విని కొన్ని ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాం, కానీ సర్వము మనం చదివి దాంట్లో నుండి అన్ని గ్రహించినామా అంటే గ్రహించలేదు. వాళ్ళు కూడా లాస్ట్ లో ఆ రకమైన క్వశ్చన్లకి ఆన్సర్స్ లేదు అంటనేటట్టు గమ్మని ఉండిపోతారు. కానీ దాంట్లో ఏం చేశారు, ఏం చెప్పారని తెలీదు. మాకు మాత్రం లేదు బా, మా మతంలో ఉంది ఈ రకంగా అనేస్తారు ఒకటే మాట. కాబట్టి ఆ మాట ప్రకారం వాళ్లకు పునర్జన్మ లేదు అంటారు. కానీ దానికే ఇక్కడ స్వామి ఏమంటున్నాయంటే, బంధ విముక్తి ఉన్నదనియు, ముక్తి పొందనంత వరకు బంధ వికల్పముల వలన వేరు వేరు దేహమును పొందుననియు, ప్రత్యక్ష అనుభవ ప్రమాణముల ద్వారా సత్యమును గ్రహింపలేని వారనియు, వారి ఉద్దేశములకు ప్రమాణము, యుక్తియు, అనుభవము లేదనియు గ్రహింపవలెను అనేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళ మత విశ్వాసం ప్రకారము వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు, కానీ దాన్ని పూర్తిగా వాళ్ళు గ్రహించలేదు అని అంటారు స్వామి. లేదు అంటే ఎట్లు అనగా, జీవులు అంటే వాళ్ళకి అనుభవం లేదు అనేది ఎట్లా అని అడుగుతారు. జీవులు వారి వారి స్వాతంత్రం వలన దేహ భోగమును అనుభవించుదురనియు, వారి వారి కోరికలకు అనుగుణంగా దేహమును భోగమును పొందవలను. అలా కాక కొందరు తాము కోరుకున్న విధంగా దేహమును సుఖ సౌఖ్యములను అనుభవించుచున్నారనియు, కొందరు తాము కోరుకున్న విధంగా కాక అంగహీనులై దుఃఖములను అనుభవించున్నారనియు, అందువలన జీవులు దేహభోగములను తాము కోరుకున్న విధంగా పొందలేరనియు గ్రహించవలేను అంటాడు. జీవులు అలా పొందుట సహజ సిద్ధమని తెలుపుట సమంజసమేనా? ఇక్కడ ఏవరా అంటే, జీవులు కోరుకున్న అటు వారికి దేహభోగములు వస్తుంది. ఇది ఒక పాయింట్, ఎవరు కాదనలేదు. కానీ దానికి తగిన పాపపుణ్యములు కూడా ఇందులో ఒక అడ్డంకిగా కూడా ఉంటారన్నమాట. పాపము తక్కువగా ఉన్నప్పుడు అన్ని అంటే ఇంద్రియములు బాగుగా ఉంటుంది, వాళ్ళు కోరుకున్న జీవితం కూడా రావచ్చు. ఆ అదృష్టాన్ని కూడా
వాళ్ళు వాళ్ళ పాపుణ్యం చేత ఆ అదృష్టం పొందే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కానీ అంగవిహీనులుగా మేము పుట్టాలనేసి ఏ జీవి అనుకోడు. కానీ పుడుతున్నారు కదా, ఎలా అంటాడు. దానికి కారణము ఏదిరా అంటే ఇంతకుముందు చెప్పినట్లు కఠిన చిత్తులుగా ఇంతకు ముందు ఉండి దానివల్ల ఇతరులను బాధింపబడి ఉంటే, ఇక్కడ ఏమనంటే కఠిన చిత్తులుగా ఉండేది అనేది కాదు, దానివల్ల ఇతరులు బాధింపబడి ఎటువంటి పుణ్యకార్యము చేయక పాపకార్యములు చేసినట్లయితే అటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. కాబట్టి జీవులు దేహభోగములను తాము కోరుకున్న విధంగా పొందలేరని గ్రహింపలేను. జీవులు అలా పొందుట సహజ సిద్ధమని తెలుపుట సమంజసమేనా అంటాడు. అనగా ప్రకృతి ఏ కాలం నందు మార్పు లేకుండా ఒకే విధముగా ఉండవలెను. అలా కాకుండా పలు రకములుగా ఉండుట వలన సహజ సిద్ధం కాదనియు, ఇది భగవంతుని కోరిక ప్రకారం అయితే భగవంతుడు దయాధర్మములు కలవాడు కావున అన్ని జీవులు ఒకే విధమైన సుఖభోగములను అనుభవించవలననియు, అలా కాకుండుట వలన భగవదేచ్ఛ కాదనియు గ్రహించవలేను. వీటికి ఎంత కారణము దేవుడే కదా అనుకుంటాం. సుఖానికైనా దుఃఖానికైనా దేవుడే కదా. కొంతమందిని సుఖంగా పెడతాడు, కొంతమందిని దుఃఖంతో పెడుతున్నాడు. ఈ దేవుడు చేసే పని ఇట్లాంటి పనులుగా ఉన్నాయి అట్లని దేవుడిని కూడా తిడుతూ ఉంటాం మనం అప్పుడప్పుడు. కానీ దేవుడు మనమంతా సుఖంగా ఉండాలని మాత్రమే మనల్ని పుట్టించి ఉన్నాడు. మరి దీనికి కారణం ఏమి అంటే మనము అంటున్నప్పుడు మనము కఠిన చిత్తులుగా ఉండి ఎటువంటి ఎవరికి ఏ బాధల్లోనూ హెల్ప్ చేయకుండా మన భోగమే మనకు సంతోషము అన్నట్లు మనం జీవిస్తూ ఇప్పటి కానీ ముందు కానీ జీవిస్తూ ఉన్నదాని వల్ల మనకు ఇటువంటి బాధలు ఆ మాయ అట్లనే దాని వల్ల ఏర్పరచబడి దాన్ని మనము అనుభవిస్తున్నాము. ఈ పరిస్థితి కారణం మనమే గాని దేవుడికి నిజంగా ఆయనకు ఎటువంటి కుయుక్తులు తెలియదు. ఆయనకు మంచివాడు చెడ్డవాడు ఇద్దరు ఈక్వలే. కానీ ఈ ప్రపంచాన్ని జరిపించేదానికి ఆయన ఏం చేశాడంటే మాయని కూడా పెట్టాడు. ఎందుకంటే మాయ అనేది ఒకటే అడ్మినిస్ట్రేషన్ చేయగలదు. ఎందుకంటే ఒకడికి తప్పు చేసేవాడికి ఒక భయము అనేది లేకపోతే వాడు ఇంకా తప్పులు పెద్ద పెద్దదిగా చేస్తూ పోతాడు. దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవర్రా అంటే మంచి వాళ్ళంతా చాలా బాధల్లో పడిపోతారు. దానికోసమే ఆ మాయని ఆయన సృష్టించాడు. కానీ దేవుడికి ఎవరి మీద గాని కోపం గాని లేదా శత్రుత్వం గాని ఏది గాని లేదు. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలా. ఈ రకంగా ప్రకృతి మంచి చెడు, అందము అందవికారము, జుగుప్స అన్ని కలిగినది ప్రకృతి. ఈ ప్రకృతినే ఇప్పుడు మనుషుల్ని అందరి జీవితాల్ని శాసిస్తున్నది. ఈ శాసనకు అంటే ఆ ప్రకృతికి కావాల్సిన ఇదంతా కూడా దేవుడు ఇచ్చేశాడు. తాను మాత్రము ప్రేమతోనే అందరినీ ఆయన అన్ని జీవుల్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మారవలసింది ఎవర్రా అంటే మనమే మారాలి. మనలో ఆ దయని పెంపొందించుకోవాలా. మనము ఆ జీవకారుణ్యము అనేదాన్ని పెంపొందించుకోవాలి. సన్మార్గంలో నడవాలి. ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్ గా మాయ కూడా మనల్ని చూసి భయపడుతుంది, దూరంగా తొలగిపోతుంది. ఎప్పుడు మాయ తొలగిపోతుందో దేవుని అనుగ్రహము ఒక కొండ ఎట్లా సూర్యోదయంలో సూర్యుని కిరణములను అడ్డుకుంటుందో ఆ రకంగా ఆ కొండ అనే మాయ అనే కొండ దూరంగా జరిగితే సూర్యుడి యొక్క కిరణములు మన మీద పడుతున్నట్టు దేవుని యొక్క ఇది మన మీద, ఆయన యొక్క కరుణ ప్రేమ మన మీద పడుతుంది. దీనికి కాబట్టి ఇక్కడ దేవుడి యొక్క డిఫరెన్సెస్ వల్ల ఇటువంటి మంచి చెడు జరగడం లేదు, మన వల్లనే జరుగుతుంది అనేది నిర్ధారిస్తున్నాడు అనమాట. భగవంతుని మొట్టమొదటి సృష్టిలో తమ యొక్క సహజ సిద్ధ సుఖములను అనుభవించడానికి తమకు విధింపబడిన విధులు అలవాటు పడనందువలన, తమ ప్రయత్నము వీడినందువలన ఈ యొక్క అనాది
మలవాసన యొక్క ప్రయత్న భేదం వలన పలు రకమైన దేహభావములు రెండవ సృష్టిలో పొందినారని ప్రమాణంగా గ్రహించవలను. ఇక్కడ ఇదే మొట్టమొదట ఆధ్యాత్మికంలో అందరికీ వచ్చే ఇది అనమాట. ఏదంటే దేవుడి దృష్టిలో అందరూ సమానం కదా. ఒకరు సకల భోగములతో కోటీసుడుగా జన్మిస్తున్నాడు, ఒకడు తిండి కూడా లాటరీ కొట్టే పరిస్థితి. ఈ డిఫరెన్స్ ఎందుకు చేస్తున్నాడు ఆయన? అట్లానే వచ్చినప్పుడు ఏమరా అంటే మొట్టమొదట మన యొక్క పుట్టుక ఏదనేసి మీరు దయచేసి చూసుకోవాలి. చిన్న అణువుగా ఈ పరమాకాశంలో ఉన్న మనకు దేహాన్ని, ప్రాణాన్ని ప్లస్ చైతన్యాన్ని ఇచ్చి ఆయన పుట్టింపజేశాడు. పుట్టింపజేసి ఏం చేశాడు? మొట్టమొదట మనిషిగానే పుట్టించాడు. మనిషిగా పుట్టించినప్పుడు సకల భోగములు మనకు ఉన్నట్టుగానే ఆయన అన్ని అటువంటి హౌసెస్ లోనే మనల్ని పుట్టించాడు. ఎప్పుడు మనకు సకల భోగములతో మనము ఉన్నామో అప్పుడు కొన్ని గర్వము అనేది 100% పెరిగిపోతుంది. ఇతర జీవుల్ని మనం కేర్ చేయలేం. కరుణ, దయ అనేది మనం కొద్దిగా కూడా మన మనసులో పెట్టుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ మనుష్య జీవనంలో మనము చేసిన కర్మానుసారాన్ని బట్టి మనకు నెక్స్ట్ జన్మ అనేది పరిణామ కార్యక్రమం బట్టి ఏర్పరచబడినది. ఆ రకంగా దాంట్లో నుండి కొద్దిగా పైకెక్కి మనుషులమైనప్పుడు ఆ కర్మానుసారంలో ఉండేదాన్ని బట్టే అతని యొక్క రెండవ జన్మలో స్టార్ట్ అవుతుంది అన్నమాట, మంచి చెడు అనేది. దాన్ని బట్టి అతనికి వరుసగా జరామరణం ఏర్పడుతూ ఉంటుంది. ఆ జరామరణంలో కూడా అతని యొక్క టోటల్ పూర్తి గర్వము తగ్గకుండానే కొద్దిగా అతను పడే బాధలకు కొద్దిగా తగ్గుతూ ఈ ఒక జన్మలో కాకపోయినా ఒక జన్మలో అతనికి నేను ఇంత కష్టపడుతున్నా, నేను ఎవరి జోలికి పోవడం లేదు, ఎవరిని హింసించడం లేదు, నాకెందుకు ఈ బాధ అనే అతనికి స్మరణకి కొన్ని వందల జన్మలైనాక వస్తుందన్నమాట. నేను ఎలా కడతేరాలి, నేను ఎలా సుఖజీవనం గడపాలి అట్లనే పరిస్థితి అతనికి మనసు ఉత్పన్నమైనప్పుడు అప్పుడు దేవుణ్ణి గురించిన తలంపు అతనికి ఏర్పడుతుంది. అక్కడి నుండి అతనికి దేవుణ్ణి గురించిన దీంట్లో అప్పుడు ఏదో మతముల ద్వారానో ఇంకోటి ద్వారానో సరిగే గిరిగే యోగం జ్ఞానం అన్నారే ఆ టైప్ లోనో కొద్దిగా అతనిలో మార్పు ఏర్పడి కొద్ది జ్ఞానమును సంపాదించి ఆ జ్ఞానము ద్వారా మనం ఎవరంటే మరణం లేని జీవితానికి మనం పోవాలి. అట్లనే ఒక జ్ఞానం కూడా కొన్ని వేల జన్మల తర్వాతనే ఏర్పడి దాని మనం ఎలా అందుకోగలము అనే జ్ఞానాని కోసం ఆ తృష్ణ పైన ఇంకా జీవించేదానికి మొదలు పెడతాడు. అది కూడా ఒక్క జన్మలో వీలు కాదు, కానీ టార్గెట్ ఆ జన్మలోనే దాన్ని పొందేటట్టు టార్గెట్ పెట్టుకోవాల్సింది మన యొక్క విధి. కాబట్టి మనం అలా పెట్టుకుంటాము, కానీ సాధిస్తాము లేదు అనేది మన దగ్గర లేదు, మన యొక్క ప్రయత్నముల మీద ఉంటుంది. ఆ రకంగానే దేవుణ్ణి మనం కూడా మరణమును జయించి దేవతలుగా అయ్యేదానికి కావలసిన ఇది అన్నీ కూడా దేవుడు ఈ సృష్టిలో పెట్టి ఉన్నాడు. ఆయన ఇంటెన్షన్ కూడా సంకల్పం కూడా ఎవరా అంటే తనలాగా తన చేత సృష్టించబడిన ఆ చిన్న జీవి ఏది అణు అనే జీవి తనలాగానే ఎప్పుడు పర్మనెంట్ గా ఈ ప్రపంచంలో మనుగడ సాగించాలనేదే దేవుని యొక్క వాచ. దాన్ని టార్గెట్ గా పెట్టుకుని ఆయన మనల్ని ఆడిపిస్తూ ఆ తుదకు మనం చేరేటట్టు చేస్తాడు. దాంట్లో చేరేదానికి ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మొట్టమొదటి మనిషిగా వల్లలారు గారు పోయిండారు. ఆ వల్లలారు గారికి కొన్ని వరములు ఇచ్చి నువ్వు వీలైనంత వరకు ఇటువంటి వారిని ఇంకా కూడా ఈ ప్రపంచంలో నుండి పైకి లాగి నీలాంటి వారుగా చేయనేసి దేవుడు ఆజ్ఞాపించున్నాడు. ఆ పనే ఇప్పుడు జరుగుతా ఉంది. కొద్ది ఏళ్లుగా మనము దానికోసం మనం ప్రయత్నం చేయాల్సిన విధి మనకున్నది. అది దీంట్లో మొత్తం మీద. కాబట్టి మొదటి సృష్టి
ఇదిగా ఇచ్చి గర్వం మాత్రం 100% తెచ్చేసి ఆ గర్వంని అణిచేదానికి రెండవ సృష్టి నుండి ప్రారంభమవుతుంది. ఈ పేరాల్లో అది అన్నమాట. తర్వాత తాము పొందిన దేహం నశించిన వేరు దేహమును పొందరు అని కొందరి భావన. కానీ సృష్టి ప్రారంభం నుండి లెక్కలేనన్ని దేహములు నశించినవి, అలాగే ఆత్మలు లెక్కకు మించినవి. అందువలన ఆత్మలు దేహములను పొందకుండా ఉండవలెను. అలా కాక దేహములను పొందుతూనే ఉన్నవారు అయితే ఆత్మలను నూతనంగా చేసి వాటిని తగిన విధంగా నూతనంగా దేహములు తయారు చేయబడినని, నూతనంగా దేహములు మాత్రమే ఉత్పత్తి చేయబడినవి, దేహంలో ఆత్మలు నూతనంగా తయారు. ఎవరా అంటే కొంతమంది వాదన ఆత్మలు దాంతో పోతుంది, ఆత్మలని తిరిగి కొత్తగా సృష్టించి ఆ సృష్టించిన ఆత్మల కోసం దేహాలను కూడా సృష్టిస్తూ ఉంటారు అట్లని చెప్తా ఉంటానమాట. అట్లా కాదు అని చెప్పేదే ఈ పేజీలో ఉండేది. ఆత్మలు పర్మనెంట్, ఆత్మలు ఎప్పటికీ సావులేనివి, కానీ దేహములు మాత్రం మారుతూ ఉంటుంది అట్టనే దాన్నే తిరిగి ఈ దీంట్లోనే చెప్తున్నాడు. ఆత్మలు నశించవు, తిరిగి పుట్టవు, కొత్త ఆత్మలు రావు. కాబట్టి ఇది దేహములు మాత్రం పోతూ ఉంటుంది. చూస్తూ ఉంటాం కదా, దేహాన్ని తీసుకుని మనం పూర్తి చేస్తాము లేదా కాల్ చేస్తాము, ఎట్లా చేస్తారు కదా. ఈ ఆత్మను నేను తీసుకుని పూర్తి చేయడానికి ఆలోచిస్తానని ఎవరన్నా చూసారా? ఎవరు చూడలే. ఆత్మ ప్రాణం పోతా ఉంటది అనమాట. తిరిగి అది ఏమనంటే ఇంకొక బొందులో పోయేటట్టు ఇంతకుముందు ఆల్రెడీ మనము చాలా చోట్ల చదువుకున్నాం కాబట్టి దాని గురించి డిస్కషన్ ఇక్కడ అక్కర్లేదు. ఆత్మ ఏ కాలంలోనూ స్థిరంగా ఉండును, దానికి చావు పుట్టుకలు లేదు, దానిని తయారు చేయుటకు నశింప చేయుటకు వీలు కాదు. ఆత్మలు కుండల వలె తయారు చేసినందువలన సుఖదుఖములను అనుభవించుటకు తెలియదు, పాప పుణ్యములను పొందదు. కుండ నశించినట్లు నశించును, నశించినచో బంధమోక్షములు లేదు, పాప పుణ్యములు లేదు. అందువలన కుండ పగిలిపోయినప్పుడు కుండ లోపల ఉండే గాలియు ఆకాశము పగలదు. మట్టితో చేసిన కుండ పగిలితే ఆ మట్టి లోపల, ఆ కుండ లోపల ఉన్న గాలి గాని ఆకాశము అనే శూన్యం గాని ఆకాశ శూన్యంతో కలిసిపోతుంది. కానీ అవి కూడా మట్టితో పాటు పగిలి చచ్చిపోయింది అని చెప్పలేమన్నమాట. కాబట్టి ఈ విషయము మనము బాగా ఆలోచించి అర్థం చేసుకోవాలి. నశించినచో బంధమోక్షము లేదు, పాపుణ్యం లేదు. అందువలన కుండ పగిలిపోయినప్పుడు కుండ లోపల ఉండే గాలియు ఆకాశము పగులదు. అదే విధముగా దేహము నశించినప్పుడు దేహంలో ఉన్న ఆత్మస్వరూపము భగవత్ స్వరూపము నశింపదు అనియు, ఆత్మల యొక్క ప్రయత్న భేదము వలనే దేహ భోగ భేదములను పొందుట నిజము అనియు యుక్తి వలన గ్రహించవలెను. ఆత్మస్వరూపము భగవత్ స్వరూపము నశింపదు. ఆత్మ యొక్క ప్రయత్న భేదము వలన దేహ భోగ భేదములను పొందుట నిజము. కాబట్టి ఇక్కడ ఏమంటే పాప పుణ్యముల ద్వారానే మనము ఆ మంచి చెడుల్ని మనము పొందగలుగుతున్నాము. ఒక తల్లిదండ్రుల కవల పిల్లలు జన్మించితే అందులో ఒకటి ఎరుపు రంగుతోనూ మరి ఒకటి నలుపు రంగుతోనూ పుట్టవచ్చును. ఒక శిశువు అంగహీనంగాను మరి ఒకటి అంగహీనము లేకుండానూ జన్మించవచ్చును. ఒక శిశువు పాలను బాగుగా త్రాగును, మరి ఒకటి పాలు త్రాగినప్పుడు శబ్దము చేయును. ఒక బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగాను మరి ఒకటి రోగగ్రస్తులుగాను ఉండవచ్చు. ఒక బిడ్డ 2 సంవత్సరాలు వయసున్నప్పుడు బాగుగా మాట్లాడును, మరి ఒకటి మాట్లాడుటకు తెలియకున్నది. ఆ కవలల మధ్యనున్న భేదములు గత జన్మ శరీరం యొక్క ప్రయత్న భేదములనియు, అవి రెండూ తల్లిదండ్రులు ఇచ్చిన ఏదైనా ఆహారం భుజించినప్పుడు ఒక బిడ్డ తన తోటి శిశువునకు దానిని ఇచ్చుననియు మరి ఒకటి ఇవ్వకూడదని వాదించును. ఒక బిడ్డ పుస్తకము తీసుకుని చదివే వాని వలె చూచుచుండును, మరి ఒక బిడ్డ వలదని ఆ పుస్తకమును దూరంగా విసిరివేయును. ఒక శిశువు భయపడును, మరి ఒకటి భయపడదు. ఈ విధముగా కవలల మధ్యలో ప్రేమ, దయ, బుద్ధి మొదలైన వాటిలో కనిపించే భేదములు తల్లిదండ్రులు నేర్పకుండానే ఎలా వచ్చినదే అని ఆలోచించినా అది ఆ పిల్లల గత జన్మ దేహము వాసన వలన అని ఖచ్చితంగా గ్రహించవలేను. బాగా అర్థమైంది అనుకుంటాను. కవల పిల్లల్లో డిఫరెన్సెస్ బాగా గమనించామంటే ఒకదానికి ఒకటి కాంట్రవర్షియల్ గా ఉంటుందన్నమాట.
ఆ కాంట్రవర్షియల్ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చింది? ఒకే తల్లిదండ్రి పుట్టిన బిడ్డలు, కవల బిడ్డలుగా పుట్టినారు. తీసుకునే ఆహారం ఒకటిగానే ఉంటుంది, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ లో డిఫరెన్స్ వస్తుంది. ఇది ఏమనంటే పూర్వజన్మ ఫలమే అట్లా అనేసి ఇక్కడ స్వామి గారు అంటున్నారు. ఈ విధంగా తెలుసుకున్న జీవులకు ముందు వెనక దేహములు ఉన్నదని తెలుసుకునవలెను. ఈ విషయమును గ్రహించినందువలన కొందరు జన్మము లేదని నమ్ముతున్నారు. జన్మము లేదు అనేసి వాళ్ళు నమ్మితే చాలా, వాళ్ళు ఎన్ని పనులు చేసి ఉంటారు ఇక్కడ పాప పుణ్యముల్లో, అవన్నీ ఏడపోతుంది వాళ్ళు కానీ దేహం నెక్స్ట్ లేకపోతే. అది కొద్దిగా ఆలోచించాలి. ఆ బుద్ధుడు కూడా నన్ను అడిగితే క్లారిటీ కొద్దిగా అక్కడ కొంచెం కష్టంగానే ఉంది. ఆయన ఏంటంటే ఆత్మ లేదు అన్నాడు. రైట్, ఆత్మ లేదు. కర్మలు ఉన్నాయా అంటే అవి ఉన్నాయి అంటాడు. అది ఏడా? ఆ కర్మలు కాసుకోనుండి నువ్వు ఇంకొక దేహంలో నీ ప్రాణము ఇంకొక దేహాన్ని ఆవరించినప్పుడు ఆ కర్మలు నీలో వచ్చేస్తుంది అంటాడు. కర్మలు సపరేట్ గా వచ్చే దాన్నే కదా మనం ఆత్మ అంటాము. కర్మలు అన్నప్పుడు అక్కడ బుద్ధుడు ఆత్మ లేదని మాత్రం డిక్లేర్ చేస్తున్నాం గాని ఆత్మ లేదు. ఆ కర్మలు అనేది ఉంది కదా, ఆ కర్మలు పోయేంత వరకు దాన్ని అనుభవించాలి కదా. ఆ కర్మలు నెక్స్ట్ ఎక్కడ పోతుంది? ప్రాణము వేరే చోట పోయి ఇంకొక జీవిని అది ఆవరించినప్పుడు ఆ కర్మములు నీలో అంటుకుంటుంది అంటాడు. అంటుకుంటుంది కర్మలో, ఎవరు కాదనలే, దాన్నే కదా మనము ఆత్మ అని చెప్తున్నాము. ఇక్కడ ఆత్మ లేదని కర్మములు ఉన్నాయన్నా కూడా అదే కదా మీనింగ్. దీన్ని ఎవరైనా కూడా ఇక్కడ ఇప్పుడు క్లాస్లో ఉండేవాళ్ళు కూడా దయచేసి క్లారిఫై చేస్తే బాగుంటుంది. నాకు అది అర్థం కాలేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నా. నేను బుద్ధుని తప్పొట్టడం లేదు, ఇంకొకటి చేయడం లేదు. కానీ ఎవరంటే ఆ విషయాన్ని కానీ ఎవరైనా కానీ చెప్తే నిజంగానే సంతోషిస్తాను. ఇట్లాగే జన్మం లేదని నమ్ముచున్నారు. మరియు ఈ స్థూల దేహం నశించకుండా ఉన్నప్పుడే స్వప్నములందు వేరు వేరు దేహములను పొంది పలు విధములైన చిత్ర విచిత్రములను అనుభవించటం వలన ఈ దేహమును విడిచి వెళ్ళినప్పుడు తన విషయ వాసనలో తగిన దేహము పొందునని గ్రహించవలేను. ఇదే చెప్పుకుంటా ఉంటారు కొన్ని దీంట్లో. ఎవరంటే వాడు మరణము చనిపోయేటప్పుడు అతనికి ఎటువంటి ఆశ, ఎటువంటి ఇది ఉంటుందో దాన్ని అనుభవించడానికి తగిన జన్మను అతను తీస్తాడు అటనేసి అంటారు. అది కాకుండా విషయాన్ని మనము మామూలుగా జీవితంలో కొన్ని విషయాల్ని తలుచుకుంటా ఉంటాము, మరుస్తూ ఉంటాము. దీనికి ఏమంటే తలచుట, మరచుట అనేసి చెప్తున్నారు. ఈ విషయాలే మొత్తం మీద మనకు పునర్జన్మల్ని ప్రసాదిస్తాయి. అట్లని ఇంకొక బుక్ లో రాస్తున్నారు. దీంట్లో లేదు అది, కానీ అది స్వామి కూడా అదే చెప్తున్నారు, అది కరెక్టే అన్నట్టు. మరియు ఈ శక్తుల కారణంగా ఒక జీవి ఒక దేహం నుండి వేరొక దేహంలో ప్రవేశించును అన్నప్పుడు ఈ దేహం నశించినప్పుడు అందులో ఉన్న ఆత్మ కర్మ భేదముల వలన వేరొక దేహంలో ప్రవేశించునని తెలుసుకోవాలను. ఈ దేహం నశిస్తే ఆటోమేటిక్ గా మన యొక్క కర్మ మాయల్ని మనము తిరిగి అనుభవించాలి. కాబట్టి వాటి కోసం ఇంకొక దేహాన్ని మనం తీరాలి, వేరే దారే లేదు. ఒక పక్షి కాలభేదం వలన గుణభేదం వలన గుడ్డు అనే ఒక దేహం నుండి పక్షి అనే వేరొక దేహమును పొందులాగు ఆత్మలు కర్మభేదం వలన ఈ దేహం నుండి మరి ఒక దేహంలో చేరునని గ్రహించవలేను. మరియు కర్మభేదం వలన ఒక చీమ ఆ దేహం నుండి పిపీలిక పక్షి అని వేరొక దేహమును చేరును. ఒక పాము ఆ దేహం నుండి సర్పపక్షి అని వేరొక దేహమును పొందును. ఇదే విధముగా మనుషులు, మృగము, పక్షులు, జలచరములు, వృక్షములు మొదలైన వాటిలో ఉన్న ఆత్మలు వేరు దేహంలో చేరును అనగా నశించినప్పుడు వేరు వేరు దేహములు పొందుతూ ఉంటుంది. ఆ ప్రాణము ఇంకా ఆ దేహంలో నిలవదు. అట్లనే పరిస్థితిలో ఖచ్చితంగా ఇంకొక దేహానికి అది దేహాన్ని వెతుక్కుంటుంది. దానికి అవన్నీ చీమని, పాముని ఉదాహరణగా ఇచ్చున్నాడు. కానీ అవి వేరొక మార్పుని చెందుతాది. అక్కడ
దేహాన్ని పొందేవి సపరేట్ గా చనిపోయినాకనే దేహాన్ని పొందుతుంది. ఇక్కడ పిపీలిక పక్షిగా ఆ చీమే మారుతుంది. అట్లాగే పాము తనకు రెక్కలు వచ్చినట్టు అది వేరేగా అది మారుతుంది. ఈ రకంగా మనం సీతాకోక చిలుకను కూడా చూడొచ్చు. ఈ రకంగా వేరొక దేహాలని అవి కొత్త దేహాలని పొందదు, కానీ ఆ దేహంలోనే మార్పులు ఏర్పడుతుంది. కొందరు గత దేహం ఉన్నదంట నిజమైతే ఆ దేహంలో నీవు ఎవరు, నీ చరిత్ర ఏది తెలుపుము అని అడిగిన ఆ ప్రశ్నకు జవాబు ఏది అనగా 70 సంవత్సరాల వయసున్న ఒక ముదుసలిని చూచి 5 సంవత్సరముల పూర్వుడు నీ చరిత్ర ఏమిటి అని అడిగితే నిన్నటి నా చరిత్రనే ఈ అవస్థాభేదము వలన తెలుపలేనప్పుడు నా చిన్ననాటి చరిత్రను ఎలా అడగవచ్చు అని ప్రశ్నించను. 70 ఏళ్ల వాళ్ళు కాదండి, కరెక్ట్ గా ఇప్పుడే మనమే ఒక క్వశ్చన్ వేసుకుంటాము. ఈ రోజు డేట్ ఏమి? 12 సెప్టెంబర్ 12 సెప్టెంబర్ కరెక్ట్ గా 2024 2023 12 సెప్టెంబర్ కి తెల్లారు లేచినప్పటి నుండి సాయంత్రం దాకా నువ్వు ఏమి చేసినావు అట్లా మనల్ని మనమే ప్రశ్నించుకుంటే మనకు కరెక్ట్ సమాధానం రాదు. ఎందుకు? మరచుట అనేదాన్ని ఒక దేవుడు మనకు లోపల ఇచ్చున్నాడు, మన వల్ల కాదు చెప్పేదానికి. అటువంటప్పుడు మనము గత జన్మలో ఎక్కడ ఉన్నాము, ఎట్లా ఉన్నాము, ఏం చేసినాము అట్లా నేను చెప్పి అది చూస్తాము అంటే ఎవ్వరూ చెప్పలేరు. కారణం ఏంటంటే ఆ మరచుట అటనేది. అంతేగాని దానివల్ల అది లేదు అంటేదానికి ఎటువంటి ఆస్కారము లేదు. ఈ విధముగా ఒక జన్మలోని విషయములను ఒకడు తెలుపలేనప్పుడు గత జన్మ విషయములను ఎలా తెలుపగలడు అనున్నది జవాబు అని తెలుసుకునవలేను అటంటాడు అనమాట. ఇది ఇక్కడ 3వ చాప్టర్ దీనితో ఎండ్ అవుతుంది. ఈ చాప్టర్లో ఏమన్నా అంటే ఒకదానికొకటి లింక్ కొద్దిగా తగ్గి ఉండదు, కరెక్ట్ లింకు. మనము ఏమన్నా అంటే అది స్వామి చెప్పినప్పుడు అక్కడి శిష్యులు దాన్ని విని తర్వాత వచ్చి ఇక్కడ రాసి ఉండారు కాబట్టి అది 150 సంవత్సరంల ముందు ఆ లాంగ్వేజ్ వేరే, ఆ ఇది వేరే, ఆ కనెక్షన్ తగ్గింది. దీన్ని క్లియర్ గా ఇంకోసారి బాగా చదివి ఇంకా దాన్ని క్లియర్ గా రాసుకునేదానికి మనమే కూడా ప్రయత్నించవచ్చు. అదే పెద్ద ఇది కాదు, కానీ ఆ క్లారిటీ తగ్గిన ఆ విషయం మాత్రం ఇదే. ఈ విషయాన్ని మనము బాగా మన లైన్ లో మనము ఆలోచించి దాన్ని అర్థం చేసుకుందాము. తర్వాత ఇంకా ఒక 5 నిమిషాలు మాత్రం పొడిగించాలి. టైం అయిపోయింది, అయినా కూడా మనం ఎట్లా ఒక 10 నిమిషాలు లేట్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక చిన్న విషయం. దీంట్లో కొన్ని పాపముల లిస్ట్ ఇచ్చిండాడు స్వామి. అది నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఇందులో ఒక 5 6 కూడా ఎంత మంచి వాళ్ళైనా కూడా వాళ్లకు వర్తిస్తుంది. చదువుతాను, దయచేసి వినండి. మంచి వారిని బాధ పెట్టి తినో, రచ్చకీడ్చి బలము చూపి దావా వేసి తినో, ఇవన్నీ గర్వం చేత చేసే పనులు. దానము చేయవారిని అడ్డగించి తినో, కలిసి ఉన్న స్నేహితులను కలహింపచేసి తినో, ఆత్మవంచన లేని స్నేహమును చెరచి తినో, పన్నుల భారము పెంచి ప్రజలను కొల్లగొట్టి తినో, పేదల కడుపు కాల్చి తినో, దాన ధర్మములు చేయక వ్యర్థపరచి తినో, ప్రేమైన మాటలు పలికి జీవితమును నాశనం చేసి తినో, జీవహింస చేయు వారికి ఉపకారం చేసి తినో, దొంగతనం చేయుటకు ప్రోత్సహించి దారి చూపి తినో, ధనముపై మమకారంతో అసత్యము పలికి తినో, ఆశ చూపి మోసము చేసి తినో, రహదారిని అడ్డుకొని రాకపోకలు మాన్పించి తినో, పనులు చేయించి కూలి తగ్గించి తినో, ఆకలిగొన్న వారి ముఖములు చూడనై తినో, భిక్షమడిన వారికి లేదని తిరస్కరించి తినో, నిందాపనిందలు వేసి కుటుంబములో కలహము వనరించి తినో, నమ్మిన వారిని నట్టేట ముంచి తినో, భయపడి దాగిన వారిని ఉనికిని తెలిపి తినో, పతితతో కూడి ఉంటినో, అభయము కొన్న కన్యను అపవిత్రము చేసి తినో,
భర్తతో ఉన్న ఇల్లాలు శీలము చెరచితినో, గర్భము చెరచి సంతోషపరచితినో, గురువు నాకు నమస్కరింప సంశయించితినో, గురుదక్షిణ ఇచ్చుట మరచితినో, ప్రజ్ఞావంతులను చూసి అసూయ చెందితినో, పెద్దల మాటలో పాటల్లో తప్పులెంచితినో, పక్షిని గూటియందు చెరబట్టి ఉంచితినో, దూడకు పాలివ్వక దూరముగా కట్టించితినో, మాంసాహారమునకు మరిగి దేహమును పెంచితినో, రాళ్ళు ధాన్యము కలబోసి అమ్మితినో, ప్రేమాభిమానము చూపిన వారికి దుఃఖము కలిగించితినో, త్రాగునీటి బావిని పూడ్చిపెట్టితినో, నీడనిచ్చు చెట్టును నరికించితినో, పగతో ఇతరుల పైరును నాశనము చేసితినో, ప్రజామండపము ఆస్తులను ధ్వంసము చేసితినో, కోవిల ద్వారమును మూసియించితినో, దైవభక్తులపై కోపగించితినో, జపము తపము చేయు వారిని హేళన చేసితినో, శుద్ధ జ్ఞానులను దూషించితినో, తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టితినో, దైవమును దూషించి గర్వముతో భ్రమించితినో, ఏమి పాపం చేసితినో తెలియకున్నాను. అయ్యా, నేనెలా దైవ కృపకు పాత్రులను అగుదును. అట్లని ఒక 44 ఉంది అనుకుంటా ఇది. ఈ 44 పాపములు మనకు జీవితంలో మనము చేసి ఉన్న పాపంలే. వీటిని కొద్దిగా చేసిన దానికి బాధపడుతూ వాటిని కొద్దిగా తగ్గించుకొని మనము మంచి దారి పట్టాలి.